హలో ఫ్రెండ్స్, నమస్తే. నిన్న మనం శంభాజీ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇది సెకండ్ ఎపిసోడ్ మనం చూస్తున్నాం. శంభాజీ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మత ఛాందసవాదులను అంతమొందించినటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అతని కొడుకుగా పుట్టినటువంటి వీరుడు శూరుడు అయినటువంటి శంభాజీ మహారాజు. సింహం కడుపున సింహమే పుడుతుంది అన్నట్లుగా ఛత్రపతి శివాజీ మహారాజు సింహం అయితే ఆ సింహం కడుపున సింహం లాంటి యుద్ధ వీరుడు జన్మించాడు. అతడే శంభాజీ మహారాజు. అయితే ఇక్కడ మనం ఈ ఎపిసోడ్లో మనం ఈ శంభాజీ మహారాజు గురించి మనం చూసినట్లయితే, నిన్న శంభాజీ యొక్క జన్మ ఏ సంవత్సరంలో జన్మించాడు అనే విషయాలు మాట్లాడుకుంటూ, మరి ఔరంగజేబు యొక్క కుటిల నీతి గురించి తెలియపరుస్తూ, శివాజీని తన కొడుకైనటువంటి శంభాజీని ఎలా అరెస్ట్ చేసి బంధించాడో కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఎప్పుడు నిన్నటి ఎపిసోడ్లో. ఈ రోజున మనం చూసినట్లయితే శివాజీ రెండవ భార్య సోయిరాబాయికి 1670 సంవత్సరంలో రాజారాం అనేటటువంటి ఒక మగపిల్లవాడు పుట్టడం జరిగింది. ఎందుకంటే ఈ శివాజీ భార్య చనిపోయింది, శంభాజీ మహారాజ్ భార్య చనిపోయిన తర్వాత ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహంలో సోయిరాబాయికి 1670 సంవత్సరంలో రాజారాం అనేటటువంటి మగపిల్లవాడికి జన్మనివ్వడం జరిగింది. ఆ టైంలో శంభాజీ మహారాజ్కి 13 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. రాజారాం తల్లి ఈ యొక్క సామ్రాజ్యానికి తన కొడుకుని మంత్రిగా చేయాలి, పట్టాభిషిక్తుడు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భం అది. ఈ యొక్క సామ్రాజ్యానికి తన కొడుకు మాత్రమే రాజుగా పరిపాలించాలి అని ఆలోచన చేస్తూ 1676 సంవత్సరంలో శంభాజీకి యేసుబాయ్ అలియాస్ జీబుబాయ్ అనేటటువంటి వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి మంత్రులతో, విదేశీ వ్యవహారాల అధికారులతో మరి రిలేషన్షిప్లో ఉన్నటువంటి శంభాజీ మహారాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులతో మంచిగా మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ కరుగ్గా సురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గ్రహిస్తున్నటువంటి సోయిరాబాయి ఆమె మనసులో ఉన్నటువంటి కుటిల బుద్ధితో ప్రతిరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్కి శంభాజీపై లేనిపోని మాటలు కల్పించి చెడుగా చెబుతూ తన కొడుకుని రాజుగా ప్రకటించాలని చెప్పేసి పలు సందర్భాలలో ఆమె మాట్లాడటం జరుగుతుంది ఛత్రపతి శివాజీ మహారాజుతో. అలా ఎప్పుడైతే అధికారులతో మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నాడో, చివరకు వీళ్ళందరితో ఇతని యొక్క సత్సంబంధాలు కట్ చేసింది, వీళ్ళందరినీ దూరం చేసింది. ఈ తెర వెనుక ఈ కథంతా నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే ఆమె పినతల్లి, ఈ శంభాజీ మహారాజు యొక్క పినతల్లి, రెండవ తల్లి. అలా చేస్తూ ఇతన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎటువంటి అధికారం లేకుండా, ఎటువంటి సంభాషణ లేకుండా, ఆ రాజ్యం గురించి పట్టించుకోకుండా మరి ఈయన యొక్క మైండ్ మొత్తాన్ని డైవర్ట్ చేయడం జరిగింది ఈ సోయిరాబాయి అయినటువంటి తల్లి. అప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఆలోచనలో పడి ఈ రాజ్యానికి దూరమై బయటికి వెళ్ళిపోవటం జరిగింది శంభాజీ మహారాజు. కొంతమంది చరిత్రకారులు చెప్పినటువంటి విధానం బట్టి మనం ఆలోచిస్తే, ఔరంగజేబు అంటే మొఘల సామ్రాజ్యంలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఔరంగజేబు ఇతని యొక్క యుద్ధ నీతి కావచ్చు, ఇతని యొక్క టాలెంట్ కావచ్చు, ఇతన్ని ఆసరాగా చేసుకొని మిలిటరీకి, సైన్యానికి అధిపతిని చేస్తే మహారాష్ట్ర సామ్రాజ్యం మొత్తాన్ని, ఛత్రపతి శివాజీ రాజు సంపాదించినటువంటి ఆ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొత్తాన్ని, మహారాష్ట్ర మొత్తాన్ని కూడా కైవసం చేసుకోవచ్చు, ఈజీగా మరి ఆ యొక్క రాజ్యాన్ని పొందొచ్చు అని చెప్పేసి మరి ఇతని పావుగా ఇతనికి ప్రతి విషయం తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క శంభాజీ మహారాజుని ఆ యొక్క సైన్యానికి అధిపతిని చేయడం జరిగింది. అలా చేసి మహారాష్ట్రపై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. దానికి సచేమిరా ఒప్పుకోలేదు. మనస్సులో ఈ యొక్క ఔరంగజేబు యొక్క థాట్స్ మొత్తం తెలుసుకొని ఈ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కుటిల నీతిని గ్రహించినటువంటి శంభాజీ మహారాజు వెంటనే అక్కడి నుంచి ఉపక్రమించి వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఆ తండ్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అని చెప్పేసి
అనటం జరిగింది. వెంటనే క్షమాపించ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్తో ఇలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఎలా రాజు అయ్యాడు, ఎలా రాజ్యాన్ని కాపాడాడు, ఎలా మళ్ళీ ఔరంగజేబుకు సిక్కాడు, ఎలా 40 రోజులు శిక్షలు అనుభవించాడు, ఆ యొక్క స్థితిగతులు మొత్తం నెక్స్ట్ వచ్చినటువంటి ఎపిసోడ్లో చూద్దాం. ఎందుకంటే శంభాజీ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి ఒక్క భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తి. అతను చిత్రహింసలు 40 రోజులు బందీ అయి ఉండి చిత్రహింసలు అనుభవించినా కానీ ఏమాత్రం ఇసుమంత కూడా లొంగనటువంటి ధీరుడు, శూరుడు, వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపున జన్మించినటువంటి సింహం లాంటి వాడు శంభాజీ మహారాజు. రేపటి ఎపిసోడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ.